యువతలో డయాబెటిస్ రిస్క్ పెరగడానికి ప్రధాన కారణాలు ఇవే. క్యాలరీ రిచ్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహారం, స్వీట్స్, ఫ్రైడ్ రైస్ ఫుడ్ ఎక్కువగా తింటే డయాబెటిస్ ముప్పు పెరుగుతుంది. మీ ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి తగిన ఆహారం తీసుకోండి. తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, పండ్లు, కూరగాయలు, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన డైట్ తీసుకోండి. అదే సమయంలో ప్రాసెస్ చేసిన ఫుడ్స్, స్వీట్స్ తక్కువగా తినండి. అధిక బరువు ముప్పు పెంచుతుంది. షుగర్ వ్యాధి ముప్పును తగ్గించుకోవడానికి మీ బరువును కంట్రోల్లో ఉంచుకోండి. బాడీ మాస్ ఇండెక్స్ మెయింటైన్ చేయండి. తప్పనిసరి ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీ బరువును కంట్రోల్లో ఉంచుకోవచ్చు. కుటుంబంలో హిస్టరీ ఉంటే యువకులలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. జన్యుపరమైన కారకాలను మార్చలేనప్పటికీ ఆరోగ్యకరమైన జీవనశైలి డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ 5 అలవాట్లు చేసుకుంటే మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మెదడుపై సంగీతం ఎంతో ప్రభావం చూపుతుంది. మెదడులో మాటలు, కదలిక, జ్ఞాపక శక్తి, భావోద్వేగాలను నియంత్రించే భాగాలను సంగీతం ఉత్తేజితం చేస్తుంది. భౌతికంగా బ్రెయిన్ మ్యాటర్ను పెంచుతుంది. మెదడు తనంతట తాను నిర్మించుకునేందుకు సంగీతం సహాయపడుతుంది. అల్జీమర్స్లో ఉన్నవారిని కూడా పాటలు ప్రతిస్పందించేలా చేస్తున్నారు. గత జ్ఞాపకాలను తిరిగి పొందడానికి తోడ్పడుతుంది. సంగీతం వింటే జ్ఞాపక శక్తి, భావోద్వేగ నియంత్రణ మెరుగుపడుతుందని డాక్టర్లు అంటున్నారు. క్రాస్ వర్డ్ పజిల్స్ పూరించడం, చదవడం, ఇష్టమైన ఆటలు ఆడడం, ఏదైనా సంగీత పరికరాన్ని వాయించడం, కొత్త భాష నేర్చుకోవడం లేదా ఏదైనా కొత్త అభిరుచిని పొందడం, పుస్తకాలు ఇవన్నీ కూడా శక్తి పెరగడానికి తోడ్పడతాయి. ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రోజు 20 నిమిషాల పాటు ధ్యానం చేసే వారిలో జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రైస్తో వండిన ఆహారం తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇతర బియ్యం రకాలతో పోలిస్తే జోహా రైస్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తాయి. తద్వారా షుగర్ స్పైక్స్ నివారిస్తుంది. జోహా రైస్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కార్బోహైడ్రేట్ల శోషణను మందగించడంలో సహాయపడుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది. జోహా బియ్యంలో విటమిన్లు, ఖనిజాలు వంటి అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెరగకుండా నిరోధించడానికి సహాయపడతాయి. జోహా రైస్లోని కార్బోహైడ్రేట్లు సంక్లిష్టంగా ఉంటాయి. గ్లూకోజ్ని నెమ్మదిగా రక్త ప్రవాహంలోనికి విడుదల చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమస్యలు ఉన్నవారు జీడిపప్పు అస్సలు తినకూడదు. నట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో ముఖ్యంగా బాదం, జీడిపప్పు, వాల్నట్స్ ఉన్నాయి. ఇందులో ఎక్కువగా పోషకాలు ఉంటాయి. అయితే కొన్ని సమస్యలు ఉన్నవారు ఈ జీడిపప్పుకి దూరంగా ఉండడం మంచిది. అదేవిధంగా నట్స్ అలర్జీ ఉన్నవారు కూడా జీడిపప్పులు తినడం అంత మంచిది కాదు. కొంతమందికి నట్స్ తినడం మంచిది కాదు కాబట్టి జీడిపప్పులు తినే ముందు ఆలోచించాలి. ఈ జీడిపప్పులు అలర్జీలను పెంచే గుణం ఉంటుంది కాబట్టి వీటిని తినకపోతే మంచిది. అదేవిధంగా జీడిపప్పుల్లో ఎక్కువగా క్యాలరీలు ఉంటాయి కాబట్టి వీటిని తినడం వల్ల అధిక బరువు పెరుగుతారు. ముఖ్యంగా ఫ్రై చేసినప్పుడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అందుకే వీటిని ఎక్కువగా తినడం మంచిది కాదు.